బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గారు యూత్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలకి సోను సూద్ గారు మాత్రం చాలా సీరియస్ అయ్యారు. తన వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారన్నమాట. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, చాలా మంది కూడా సోషల్ మీడియా వచ్చింది కదా అని చెప్పేసి, మన దగ్గర కూడా ఫోన్ ఉంది కదా అని చెప్పేసి, వాక్ స్వేచ్ఛ అందరికి కూడా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి చెప్పాల్సినటువంటి వాళ్ళు చెప్పాల్సిన రీతిలో సమాధానం కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇంతకు ముందు మనం చూసాము, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంట్ దగ్గర యూత్ అందరూ కూడా, జెన్జీస్ అందరూ కూడా ఏ విధంగా ఒక ఉద్యమాన్ని చేపట్టారో, సో వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు కూడా ఆ ఉద్యమాన్ని అదే విధంగా కొనసాగించారు. వర్షం వచ్చినా, పోలీసులు కొట్టినా, నిద్రాహారాలు లేకపోయినప్పటికీ కూడా మాకు కావాల్సింది మాకు ఇచ్చేంత వరకు కూడా మేము ఈ నిరసనని కొనసాగిస్తాము అని చెప్పేసి వాళ్ళు అదే విధంగా నిరసన కొనసాగించారు. కావాల్సింది సాధించుకున్నారు. ఆ తర్వాత అదంతా అక్కడ నుంచి అంతా కూడా వెళ్ళిపోయారన్నమాట. ఇంకా సైలెంట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఏంటంటే బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గారు, బాలీవుడ్ సెలబ్రిటీ, తను ఒక వీడియో అంటే సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారనమాట. ఆ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు యూత్ని, ముఖ్యంగా యూత్ గురించి మాట్లాడుతూ, ఎవరెవరైతే ఇక్కడ జంతమంత దగ్గర కావచ్చు వీళ్ళందరూ కూడా అల్లర్లు చేశారో, అందులో విద్యార్థుల కన్నా కూడా వేరే వాళ్ళు అల్లర్లు చేయడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది కూడా ఉన్నారు. అసలు వాళ్ళు యూత్ కాదు, గట్టర్ జనరేషన్ అని చెప్పేసి చాలా, అంటే మనం అందరం కూడా ఇప్పుడు యూత్ అనమాట, జెన్జీస్ కింద ఉన్నాము. సో మనల్ని ఉద్దేశించి ఆ విధంగా అన్నారని చెప్పేసి చాలా మంది కూడా తన వ్యాఖ్యలకి సీరియస్ అయ్యారు. మమ్మల్ని ఈ విధంగా అంటారా అని చెప్పేసి. సో మరి తన మాటలకి సోను సూద్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కంగనా గారు అసలు తను ఏం మాట్లాడిందో నేనైతే వినలేదు. సో వినాలి అనుకున్నాను. ఆ విన్న తర్వాత నేను ఈ మాటలు చెప్తున్నాను. యూత్ని ఆ విధంగా మాట్లాడడం మాత్రం అసలు సరైన పద్ధతి కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించిన తర్వాత అప్పుడు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి సోను సూద్ గారు చెప్పారనమాట. ఎందుకంటే యూత్, మనం ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఈ స్థాయిలో ఉన్నామంటే, లేకపోతే మీకు ఒక ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ స్థాయిలో నిలబడ్డారు అంటే, ఆ కుర్చీలో కూర్చున్నారంటే ఖచ్చితంగా దానికి కారణం జనరేషన్ అనమాట. ఈ యొక్క యూత్ అందరూ కూడా తలుచుకున్నారు కాబట్టి మనం ఈ యొక్క సెలబ్రిటీగా నిలబడ్డాము. వాళ్ళ వల్లే మనం, వాళ్ళు ఓట్లు ఇస్తేనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో కూర్చున్నారు. సో ఈ విధంగా వాళ్ళ వల్ల మనకి ఇదంతా వచ్చింది కాబట్టి, అది మంచి అయినా చెడైనా కూడా మనం ఆల్వేస్ యూత్ అందరికీ కావచ్చు, జనాలందరికీ కూడా మనం ఒక అకౌంటబిలిటీ చూపించాలన్నమాట. సో అలాంటిది మీరు అక్కడ వాళ్ళకి అకౌంటబిలిటీ చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా జనరేషన్ మొత్తాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడే రైట్ మాత్రం మీకు లేదు. ఏదైనా మాట్లాడే ముందు ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు మాత్రం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి సోను సూద్ గారు కంగనా రనౌత్ గారి మాటలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ప్రజెంట్ ఇంతకుముందు కంగనా రనౌత్ గారు మాట్లాడేటువంటి ఆ సెల్ఫీ వీడియో ఏ విధంగా వైరల్ అయిందో, సోను సూద్ గారు ఆ మాటలకు రియాక్ట్ అయినటువంటి ఈ వీడియో కూడా అంతకుమించి వైరల్ అవుతూ ఉంది. సో మరి వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటల్లో మీకు అంటే ఎవరి వైపు తప్పు కనిపిస్తుంది? ముఖ్యంగా చాలా మంది ఏమంటున్నారంటే, కంగనా గారు చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు, యూత్ అని చెప్పుకొని, ఈ యొక్క జనరేషన్ అని చెప్పుకొని చాలా మంది కూడా దేశ విద్రోహ శక్తులకి సపోర్ట్ చేయడమే కాకుండా మన దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ పట్ల ఈ యొక్క గట్టర్ జనరేషన్ అనకపోతే ఇంకేమంటారు? జనరేషన్ మీరు అన్నట్టే, ఓకే, యూత్ అందరూ కూడా మనం సెలబ్రిటీ అవ్వాలనుకున్నా, లేకపోతే ఒక పదవి రావాలనుకున్నా కూడా వాళ్ళే మెయిన్ రీజన్ అయినప్పటికీ కూడా, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నప్పటికీ కూడా కళ్ళు మూచుకొని అయితే మేము కూర్చోలేం కదా అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత కన్వర్జేషన్లో ఇక్కడ కంగనా రనౌత్ గారి మాటలు, సోను సూద్ గారి మాటలు, అదేవిధంగా ప్రజల మాటలు మీకు ఎవరి వైపు తప్పు కనిపిస్తుంది, ఎవరు న్యాయంగా మాట్లాడారనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.